హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మనతో పాటు ఉన్నారు ఫైనాన్స్ ప్రొఫెషనల్ నాగరాజు లింగినేని గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అంటే ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఒక సామాన్యులకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో చెప్పండి. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల ట్యాక్సెస్ పైన కొంత వ్యతిరేకత ఉన్న సందర్భంలో వచ్చినటువంటి బడ్జెట్ సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకు చాలా అద్భుతమైనటువంటి బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళ ఆదాయం 12 లక్షలు అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా లేటెస్ట్ ట్యాక్స్ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ ది ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా మధ్యతరగతి అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే 7 లక్షల వరకు అప్ టు 7 lakhs వరకు ట్యాక్స్ రిబేట్స్, డిఫరెంట్ ట్యాక్స్ రిబేట్స్ వల్ల ఆదాయ పన్ను పరిమితి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు యాజ్ పర్ ది న్యూ ట్యాక్స్ రెజీమ్. ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఎలాంటి చేంజెస్ కానీ ఏమీ మేడం నిర్మలా సీతారామన్ గారు చెప్పలేదు. దాని గురించి ఎలాంటి డిస్కషన్ జరగలేదు. న్యూ ట్యాక్స్ రెజీమ్లో గతంలో ట్యాక్స్ రిబేట్స్ ఎగ్జామ్షన్స్తో కలిపి 7 లక్షల వరకు ఎలాంటి ఆదాయం పైన 7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం ఆ పరిమితిని 12 లక్షల వరకు పెంచడం జరిగింది. ముఖ్యంగా వేతన జీవులు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి బడ్జెట్ చాలా సానుకూలంగా ఉంది. చాలా బిగ్ రిలీఫ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయల పరిమితితో కలుపుకున్నట్లయితే ఉద్యోగస్తులు 12,75,000 వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు ఈ 12 లక్షలు ఒక సంవత్సరానికి 12 లక్షలు వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటున్నారు. దీంట్లో లొసుగులు ఏమన్నా ఉన్నాయంటారా? లొసుగులు లాంటివి ఈ బడ్జెట్లో ఏమీ లేవనే చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే మేడం గతంతో పోలిస్తే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కొన్ని స్లాబ్స్ని తీసుకొచ్చారు. వాటిలో ముఖ్యంగా 0 to 4 lakhs వరకు నిల్ ట్యాక్స్, ఏమి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అక్కడ నుంచి 4 to 8 lakhs వరకు ఒక స్లాబ్ గాను, 8 to 12 lakhs ఒక స్లాబ్ గాను, 12 to 16 ఒక స్లాబ్ గాను, అలాగే 16 to 20 ఒక స్లాబ్ గాను, అండ్ 20 to 24 ఒక స్లాబ్ గాను, 24 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్కి ఒక స్లాబ్ గాను తీసుకొచ్చారు. అంటే 0 to 4 lakhs వరకు ఎలాంటి ట్యాక్స్, 0 రూపీ, ఒక్కొక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అలాగే 4 to 8 lakhs ట్యాక్స్ మధ్య ఉన్న వరకు ట్యాక్స్ స్లాబ్ 5%గా ఉంది. అంటే దాదాపుగా 4 లక్షల ఆదాయం పైన 5% అంటే 20,000 వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్లాబ్లో 8 to 12 lakhs మధ్య 10% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దాదాపుగా ఆ 4 లక్షల రూపాయల ఇన్కమ్ పైన దాదాపు 40,000 రూపాయల ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగా ఈచ్ స్లాబ్కి 5% పెంచుకుంటూ వెళుతూ 24 లక్షల ఇన్కమ్ కంటే ఎవరైతే పైన ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం ట్యాక్స్ బ్రాకెట్ 30% కట్టాల్సి ఉంటుంది. సో ఆదాయ పన్ను పరిమితి 12, అంటే ఇతర రాయితీలతో కలుపుకొని 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా పరిమితిని విధించారు. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75,000 ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వాళ్ళు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొని 12,75,000 వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా సరిపోతుంది. అంతేగాని ఇందులో లొసుగులు అలాంటివి ఏవి లేవండి. చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇది ముఖ్యంగా మధ్యతరగతి సామాన్యులకి చాలా ఉపయోగకరమైన బడ్జెట్, చాలా అభినందనీయం కూడా. మేడం ఇలాంటి ట్యాక్స్ సిస్టమ్ని ప్రపోజ్ చేయడం అనేది చాలా అభినందనీయంగా మనం భావించవచ్చు. అదేవిధంగా నిత్యావసరాల ధరలు తగ్గుతాయి అంటున్నారు. ఇది ఎంత మాత్రం నిజమంటారు? నిత్యావసర ధరలు అనేవి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై పైన డిపెండ్ అయ్యి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం నార్మల్గా సామాన్యులకి చూసుకున్నట్లయితే కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇట్లాంటివి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి రన్ అవుతూ ఉంటుంది. అవి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో వాళ్ళు చెప్పే ధరలు, ఇన్ఫ్లేషన్ నెంబర్స్ ఒకలా ఉంటాయి, గ్రౌండ్ రియాలిటీ ఒకలాగా ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్ డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి అంత దీని గురించి స్పెసిఫిక్గా దీని గురించి ఏమీ మెన్షన్ చేసి లేరు. బట్ ఖచ్చితంగా అగ్రికల్చర్కి ఈ బడ్జెట్లో చాలా పెద్దపీట వేయటం వల్ల రైతులకి కానీ అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ పైన డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బడ్జెట్లో చాలా సానుకూలంగా ఉంది. అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పగలం. కానీ నిత్యావసర ధరలపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇది టూ ఎర్లీ టు జడ్జ్ అనమాట. న్యూ స్టార్టప్ కంపెనీస్ పెట్టే వాళ్ళు కానివ్వండి, ఒక న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, వీళ్ళకి 20 crores వరకు ఇస్తామంటున్నారు ఇన్వెస్ట్మెంట్కి.
ఇది ఎంత మాత్రం నిజము, ఎంత మాత్రం అవసరం అంటారు ఇది? ఖచ్చితంగా అండి. ఈ దేశంలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఉన్నారు. 50 కోట్లకు 50, 60 కోట్ల మంది జనాభా మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. ఎక్కువ మంది వేతన జీవులు. చిన్న ఉద్యోగం కానివ్వండి, పెద్ద ఉద్యోగం కానివ్వండి, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ నుంచి మొదలుపెడితే బ్యాంకింగ్, ఫార్మా, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ రంగాలలో ఎక్కువ ఉద్యోగం పైన, అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ మంది ఆధారపడి ఉన్నటువంటి, ఎక్కువ మంది ఉద్యోగం పైన ఆధారపడినటువంటి ఈ దేశం. అలాగే ఈ దేశంలో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పెంచాలండి. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్థాయి నుంచి వ్యాపారవేత్తలని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెవలప్డ్ ఎకానమీస్‌లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువగా ఉంటారనమాట. చాలామంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, లేదంటే ఐఐటీ నుంచి బయటకొచ్చిన వరకు కానీ, వాళ్ళ దగ్గర చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. అది ఏ ఇండస్ట్రీ అయినా, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా దానిలో ఒక ఉదాహరణకి స్విగ్గీ తీసుకోండి, జొమాటో తీసుకునివ్వండి. అది ఒక చాలా గొప్ప ఇన్నోవేటివ్ ఐడియా కొన్ని సంవత్సరాల క్రితం. సో అలాగే చాలామంది కొత్తగా వచ్చే యువత దగ్గర నుంచి చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఏదైతే ఉందో, పెట్టుబడి అనేది ఉండదు. అలాగా ప్రభుత్వం నుంచి కొంత ప్రోత్సాహకాలు ఇవ్వటం వల్ల ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కొంత లోన్స్ రూపంలో లేదా సబ్సిడీ రూపంలో ఇవ్వటం వల్ల, ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఏవైతే లోన్స్ తీసుకుంటారో ఆ లోన్స్ నుంచి కొంత సబ్సిడీ ఇవ్వటం కానివ్వండి, ప్రభుత్వం నుంచి కొంత రాయితీ ఇవ్వటం కానివ్వండి. ఉదాహరణకి అగ్రికల్చర్ తీసుకున్నట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి వారికి కొంత స్థలం కేటాయించటం, వారికి కొంత పెట్టుబడి సబ్సిడీ ఇవ్వటం, లేదంటే ఏదైనా అగ్రికల్చర్ మెషినరీ తీసుకున్నట్లయితే దానికి కొంత రాయితీ ఇవ్వటం, ఇలాంటివి ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భారీ ఎత్తున ఈ దేశంలో స్టార్టప్ కంపెనీస్ వస్తాయి. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి పీపుల్ కొత్త కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో అలాగే ఈ దేశంలో ఉపాధి పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అంటే ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ చాలా చీపర్ క్వాలిటీలో దొరుకుతాయి. సో మనం మన మన దేశంలో ఉన్న అవసరాలు ఫుల్ఫిల్ అయిన తర్వాత ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఉత్పత్తి చేయబడిన ప్రొడక్ట్స్ని మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాం. ఇతర దేశాలకు ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతామో మన దేశం యొక్క కరెన్సీ చాలా బలోపేతం అవుతుంది. ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఫారెక్స్ రిజర్వ్స్ పెరగటం వల్ల గవర్నమెంట్ తిరిగి ఆ డబ్బులు మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలా ఒక ఇండస్ట్రీకి ఇంకోటి ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఏదైతే 10 కోట్ల రూపాయలు గతంలో ఎంఎస్ఎంఈస్‌కి, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి ఏదైతే గవర్నమెంట్ 10 కోట్ల రూపాయలు లోన్ రూపంలో లేదా ఇతర రాయితీల రూపంలో ఇవ్వదలుచుకుందో ఆ పరిమితిని 20 కోట్ల పైగా పెంచడం వల్ల భారీ ఎత్తున ఈ దేశంలో స్టార్టప్ కంపెనీస్ పెరిగే అవకాశం ఉంది. స్టార్టప్ కంపెనీస్ పెరగడం వల్ల భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి, ఉత్పత్తులు పెరుగుతాయి, తద్వారా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అదేవిధంగా భారతదేశం కూడా నెక్స్ట్ ఒక 5 to 10 ఇయర్స్ టైం లైన్లో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి సాధించిందో దీనికి ఇంకొక 4-5 రెట్లు పైగా అభివృద్ధి సాధించే అవకాశాలు చాలా మెండుగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మోస్ట్ వెల్కమింగ్ థింగ్ ఫ్రమ్ ది హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు. సరే, అదే ఫైనల్ క్వశ్చన్. రైతుల్ని దేశానికి వెన్నుముక్క అంటారు. ఈ బడ్జెట్ వల్ల రైతులకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ బడ్జెట్? ఖచ్చితంగా రైతులు ఏంటంటే ఈ దేశంలో చాలామంది చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి వారు. ఈ దేశంలో రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర లేనని చాలామంది అంటుంటారు. తర్వాత ఇంకోవైపు రైతు పండించిన పంట అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేసి వాళ్ళు దాన్ని ఒక వాల్యూ ఎడిషన్ చేసి ఆ లాభాన్ని అంతా కూడా తర్వాత లెవెల్లో జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్లో అగ్రికల్చర్ సంబంధించిన భారీ ఎత్తునటువంటి అగ్రికల్చర్ని బూస్ట్ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు ఉన్నందువలన రైతులకు కూడా ఇది మరింత ఉపయోగకరంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రులు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఏదైతే ఉందో సుమారుగా 50 లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ఎంఎస్ఎంఈలకి, ముఖ్యంగా యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం తరలి వెళ్లకుండా మన ఉద్యోగ కల్పన ఏ విధంగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రోజున బడ్జెట్ పూర్తి స్థాయిలో
ప్రజారంగకమైన బడ్జెట్గా ఈవేళ సాగిందని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఏ విధంగా చూసినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఆలోచనతో ఈ బడ్జెట్ సాగింది. ముఖ్యంగా రైతులకు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. 1,71,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు అనుబంధ సంస్థలకు ఈ బడ్జెట్లో కేటాయించడం శుభపరిణామం. అదేవిధంగా ఈ దేశానికి ఏదైతే కావాలో రక్షణ, ముందుగా మనకి రక్షణ ఉంటేనే మన దేశంపైకి ఏ వ్యక్తి కూడా రాకుండా మన భారతదేశం ఉన్నత స్థాయిలో దశ దిశలా వ్యాపించాలంటే ముందు రక్షణ రంగానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో 4,90,000 కోట్ల రూపాయలతో రక్షణ రంగాన్ని కేటాయించడం, అదేవిధంగా హోంశాఖకు 2,36,000 కేటాయించడం, అదేవిధంగా రైతులకు అనేక రంగాల్లో ఈ రోజున పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మధ్యతరగతి వారు 10 లక్షలు 12 లక్షలు వార్షికంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ మధ్యతరగతి కిందే వస్తారు. కాబట్టి వారందరి కుటుంబాలు కూడా సుమారుగా 12 లక్షల రూపాయల వరకు వారికి ట్యాక్స్ రూపంగా తీసుకునే అవకాశం లేదు. ఈ రోజున పూర్తి స్థాయిలో 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ₹1 కూడా ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎవరు లేదని చెప్పాలి. అదేవిధంగా 4 లక్షల రూపాయలకు ప్రతి ఒక్కరికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం అనేది గతంలో 3 లక్షలు ఉంటే ఇప్పుడు 4 లక్షలకు పెంచడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రతి కుటుంబంలోని కూడా సుమారుగా నలుగురు ఉంటే 16 లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు, 16 లక్షల రూపాయల ఆదాయం వరకు కూడా ₹1 కూడా పన్ను చెల్లించే అవకాశం లేదు. కాబట్టి వారందరికీ కూడా శుభపరిణామంగా ఈ బడ్జెట్ చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే వైద్య రంగానికి సుమారుగా 95,000 కోట్ల రూపాయలు వైద్య రంగానికి కేటాయించడం, అదేవిధంగా విద్యా రంగానికి 98,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోని కూడా అదే కాకుండా ఔషధాల మీద కూడా ఈ రోజున ట్యాక్స్ తగ్గించడం జరిగింది. పూర్తి స్థాయిలో ట్యాక్స్ కూడా ఎత్తివేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బడ్జెట్ ఆశాజనకంగా సాగిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. అదేవిధంగా ప్రజలందరూ కూడా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఆదరిస్తారని, అదే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ స్థానానికి కూడా చేరే రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి వికసిత్ భారత్ ఆధారంగా 2047 నాటికి భారతదేశం మొదటి స్థానంలోకి తీసుకురావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగడానికి ఇటు బడ్జెట్లు రాబోయే రోజుల్లో కూడా ఉపకరిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్.